మీడియా ప్రతినిధులకు సోదరిమణులకు నా బాధ వివరణ కోరడమైనది. సార్, మాది ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నివాసిలో ఉండే గోర్ల చిన్న ఓబయ్య అనే నేను గ్రామ నివాసి. మా భూమి పట్టా భూమి 744/1, 750/2, 750 నెంబర్ సర్వే నెంబర్లు గల ఈ భూమి 4 ఎకరాల 83 సెంట్ల గల భూమి భూ కబ్జాకు అంకితమైంది సార్. మేము ఎంత పోరాడినా కూడా గత ప్రభుత్వంలో ఇట కల్లూరు వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి గారు మా భూమి ఆక్రమించడం జరిగింది. ఫస్ట్ సారి ఆయన 25 సెంట్లు ఎంఆర్ఓ నాకు గ్రామ సచివాలయానికి జగన్ పుట్టిన తేదీకి గాను నేను మొట్టమొదటిసారిగా పొద్దుటూరు తాలూకాలో అందరికన్నా ముందు సచివాలయాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాను అని ఆ విధంగా మా భూమిలో ఎంటర్ అయ్యి ఈ విధంగా భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు సార్. మేము తక్షణం ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కలచడం జరిగింది. ఆయన కాడికి పోతానే తక్షణమే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా కల్లూరు గ్రామం నుండి కొంతమంది రైతులు వచ్చినారు, ఇలా ఏంటి విషయము, ఈ భూమికి వాళ్లకు సంబంధం ఏంది మనకు సంబంధం ఏమని ఆయన వివరణ కోరినాడు సార్. కోరితే ఈ భూమి సార్ మనకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేవు, మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు, వెరిఫికేషన్లో ఉంది అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్లో ఉన్న భూమిని అతనికి సచివాలయానికి ఎవరి సొమ్మని మీరు ఇచ్చినారు అని ఆయన ప్రశ్నించడం జరిగింది సార్. ఆయన వెంబడే వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇట్లా మాటలు ఎవరికి చెప్పే మాటలు ఆయన వాక్చాతుర్యంగా మాట్లాడతాడు. నాకు ఆయనతో పని లేదు సార్, మీకు కావాలంటే డైరెక్ట్ సీఎం గారితో నేను మాట్లాడి ఏమైనా చేయగలుగుతాను అని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి రెవెన్యూ అధికారులను భ్రమపెట్టి ఈ విధంగా మా భూములను అన్యాక్రాంతం చేసినారు సార్. చేసిన వెంటనే మేము సచివాలయము భూమి పూజ చేస్తారు, ఎమ్మెల్యే గారు వచ్చారు అని అన్నింటే ఊర్లో నేను రెండు సార్లు ఆ భూమి పూజ ఎట్లా జరుగుతుందో జరగని చూద్దామని అడ్డుకున్నాను సార్. మళ్ళా పొద్దుటూరు ఎంఆర్ఓ ఆర్ఐ ఇద్దరు ఊరి పెద్ద మనుషులు విఆర్ఓ సమక్షంలో నన్ను పిలిపించి, నీది 83 సెంట్లు మాత్రమే పట్టా భూమి ఉంది, దీనికి నేను ఎకరా చేసి ఇస్తాను, నా భూమి పూజకు అడ్డు రావాకు, కేవలం నీ కోసం మాత్రమే నేను 2 సార్లు ఎమ్మెల్యే దగ్గర నా పరువు పోయింది, నేను 83 సెంట్లకు 1 ఎకరా చేసిస్తాను అనే మాట ఇచ్చి, మీరే చెప్పు నువ్వు నాకు అంత సన్నిహితం, నిన్ను చూసి మాత్రమే నేను ఎమ్మెల్యే డేటు 2 సార్లు వాయిదా వేసుకున్నాను అని ఈ విధంగా మనతో చెప్పించుకొని 20 సెంట్లు సచివాలయం గల భూమి నిర్మించుకుంటానని 4 ఎకరాల 83 సెంట్ల భూమిని ఆక్రమించినారు సార్. వాటిలో గ్రామ సచివాలయము, ఆయన సొంత విలాసవంతమైన ఇల్లు, ఆర్బీకే ఇట్లా కట్టేసి భూమి మొత్తం దౌర్జన్యంగా తీసుకున్నారు సార్ అని తెలిపడమైనా సార్. మేము పోతామనే ఉద్దేశంతో రూరల్ పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్లను పంపించి, అయ్యా మిమ్మల్ని ఎస్ఐ రమ్మంటున్నాడు మీరు రాండి అంటే, మేము ఏ దాంట్లో అట్లా పాల్గొనలేదు సార్, ఎందుకు ఎస్ఐ రమ్మన్నాడని మేము రూరల్ పోలీస్ స్టేషన్కి వెళితే ఎస్ఐ గారు బయటికి పోయినారు, మీరు ఉండండి కూర్చోండి, మీరు బయటికి పోవద్దుగా సాయంత్రం వరకు అని మమ్మల్ని అట్లా కూర్చోబెట్టి, సాయంత్రం అయిన తర్వాత ఏం సార్ మేము ఉదయం వచ్చినాము, అన్నమో నీళ్ళు కావాలి కదా మాకు, మేము ఏం సార్ అంటే, లేదు మీరు రేపు వెళ్ళండి సార్ బయటికి పోయినాడు రాలేదు అనేసరికి అట్లా ప్రొద్దుటూరు మా ఊర్లో కల్లూరు గ్రామంలో చేసే వైసీపీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటినీ ఆ విధంగా మేము అడ్డుకుంటా వచ్చే ఆయన ఆ విధంగా పోలీసు వాళ్ళని పెట్టి నన్ను మా అన్నను మా అన్న కుమారుని పోలీస్ స్టేషన్కు రమ్మని, మేము ఏమో ఎస్ఐ గారు రమ్మన్నారు కదా గౌరవంగా అడిగిపోతే, ఎస్ఐ మా ఊరికి వచ్చాడు సార్, మేము పొద్దుటూరు పోతాం, అంతకులోపు ఈ కార్యక్రమం అయిపు చేసి రేపు రాండి అంటారా, ఇంకా అంతే సార్, ఇంకా మమ్మల్ని మళ్ళీ పిలిచారు. మళ్ళా ప్రభుత్వ కార్యక్రమం ఏదన్నా జరిపేటప్పుడు మా భూమిలో జరుపుతున్నారు, నువ్వు ఏ విధంగా జరుపుతావని మేము అడ్డుకుంటామనే ఉద్దేశంతో మళ్ళీ ముందుగానే మిమ్మల్ని ఎస్ఐ రమ్మంటున్నారని మళ్ళీ పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్లను పంపించడము, ఏమయ్యా రాండి మీకే బాగుంటుంది సార్ రమ్మన్నాడు అని ఇట్లా ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి గడిచిన ప్రభుత్వ కాలంలో మేము ప్రభుత్వం ఉన్న ఏ కార్యక్రమం జరిగినా కూడా మమ్మల్ని అటెండ్ కాకుండా వాటిలో పాల్గొనకుండా చేసినారు సార్. అయితే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం ఎంఆర్ఓకు బాగా వివరంగా చెప్పినారు సార్, ఇప్పటి నుండైనా మనకు వాళ్ళ భూమికి ఏం సంబంధం లేకపోతే
ఇప్పుడైనా వాళ్ళకి ఎవిడెన్స్ వాళ్ళతో సంతకాలు తీసుకొని, లేదు వాళ్ళదైతే వాళ్ళకు సహకరించి వాళ్ళ భూమిని వాళ్ళకి ఇయ్యండియా, అట్లా మనం ఇబ్బంది పెట్టకూడదు, ఏం మీ సొమ్మ వాళ్ళ సొమ్మ అట్లా చేయడము అని ఎమ్మెల్యే గారు బాగానే చెప్పినారు సార్. చెప్తే ఈయన మాత్రం అట్లా కుదరదు, ఆయన మంచి వాక్చాతుర్యవంతుడు, ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్తాడు, నాకు ఆయనతో పని లేదు సార్, నీకు నాతో పని, డైరెక్ట్ నీకేం సీఎంతో చెప్పాలన్నా ఎస్పీ కలెక్టర్తో చెప్పాలన్నా అనే మాయ మాటలు చెప్పి ఈ విధంగా ఆయన మమ్మల్ని గురి చేసి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి సచివాలయం కట్టేటప్పుడు కానీ, ఆర్బీకే కట్టేటప్పుడు కానీ, జగనన్న ఇల్లు కట్టేటప్పుడు కానీ ప్రతి కార్యక్రమానికి మేము అడ్డుకోవడం జరిగింది. ఒకరోజు సాయంత్రం ముందే వచ్చి రేపు రావాలని పోలీస్ కానిస్టేబుల్ సార్లు వచ్చి మమ్మల్ని చెప్తారు సార్. మేము పోకుండా గౌరవంగా వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత పొద్దున్నే పోతామా, ఈడ 11 గంటలకు ఊర్లో కార్యక్రమం మొదలుపెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుంటా అట్లా ఆయన మమ్మల్ని మాయగా చేసినాడు సార్. ఇది దయ ఉంచి మిత్రయ్య వాళ్ళు ఇప్పుడే ప్రభుత్వంలో అయినా నాకు న్యాయం జరుగుతుందని ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కానీ, లోకేష్ సార్ కానీ మా వివరణ తీసుకొని మా దగ్గరుండే ఎవిడెన్సు పరిశీలించి మాకు మీడియా వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్.